ఆ గ్రామంలో రోడ్లన్నీ ఎప్పుడో పాడయ్యాయి. ప్రభుత్వాలు మారినా ఆ రోడ్లకు మంచి రోజులు రావడం లేదు. 2 ఏళ్లుగా రోడ్ల పునర్నిర్మాణం చేపట్టినా అధికారుల నిర్లక్ష్యంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. మాకు ఎన్నాళ్ళు ఈ నరకం అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలం సిరూరు గ్రామంలో రోడ్ల దుస్థితిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. సంగారెడ్డి జిల్లాలో ఆ గ్రామ రోడ్డు పునర్నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. 2 సంవత్సరాలుగా దుమ్ము ధూళి పంటలపై కాకుండా నివాస గృహాల్లో, వ్యాపార సముదాయాల్లో పేరుకుపోతోందని అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారి, పాలకులు మారినా తమ ఊరి రోడ్ల పరిస్థితి మాత్రం మారడం లేదని సిరూర్ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలం సిరూర్ వద్ద మెటల్కుంట అల్లాదుర్గం రోడ్డుపై వెళ్లాలంటే నరకం కనిపిస్తోందంటున్నారు స్థానికులు. గత 2.5 ఏళ్లుగా నిరసనలు, ధర్నాలు చేపట్టినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. ప్రధాన రోడ్డు మార్గమైన కంకర రోడ్డుపై నిత్యం వందలాది ఇసుక, చెరుకు లారీలు, వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. ఏళ్లు గడుస్తున్నా రోడ్డు నిర్మాణం పూర్తి కాకపోవడంతో ప్రజలు దుమ్ము ధూళితో ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు పక్కనే ఉన్న పత్తి పంటలు కూడా నష్టం వాటిల్లుతోంది. రోడ్డు నుంచి వచ్చే దుమ్ము ధూళితో ప్రజలు ఆరోగ్యాలు, పంటలు, వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. అధికారులు మాత్రం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. ధర్నాలు, నిరసనలు చేసినా కాంట్రాక్టర్లో మార్పు రావడం లేదు. అలాగే బ్రిడ్జి దగ్గర సైడ్ రైలింగ్ కూలిపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి ఇలా ఉండడమేంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా నాయకులు, అధికారులు రోడ్డు పనులు పూర్తి చేసి తమ ఆరోగ్యాలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.